ఋగ్వేదం ఆధారంగా జరిగింది. మరి ఆ ఋగ్వేదం ఆధారంగా ముందుగా మనం వర్ణ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఒక్కసారి మాట్లాడుకున్నాం. వర్ణ వ్యవస్థలో 4 రకాల వాళ్ళు ఉంటారని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉంటారని మాట్లాడుకున్నాం. మరి ఆ వర్ణ వ్యవస్థ తర్వాత విద్యా లక్షణాలు అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. విద్యా లక్షణాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వేద విద్యలో 5 సంవత్సరాల వయసులో విద్యార్థి పాఠశాలకు వెళ్తాడనుకున్నాం, 5 years ఏజ్లో. మరి ఆ ఏజ్లో వెళ్ళేటప్పుడు అతనికి చేసే ఉత్సవం పేరు, ఆ ఫెస్టివల్ పేరు ఉపనయనం. ఉపనయనం అనే దానికి అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఉప అంటే దగ్గరగా, నయనం అంటే కన్ను. మరి దీన్ని క్వశ్చన్ కింద ఎలా అడగచ్చు, విద్యా ప్రారంభ ఉత్సవం ఉపనయనం. గుడ్. మరి ఆ తర్వాత ఉపనయనం చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఏ మంత్రాన్ని జపిస్తాడు? ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తాడు. మరి జపించిన తర్వాత ఉదయం ఎన్నింటికి లెగుస్తాడు? 5 గంటలకి నిద్ర లెగుస్తాడు. అతని దినచర్య మంత్రం ఏంటి అంటే డైలీ రొటీన్ గా ఉండేటువంటిది ఏంటి? ఓం సహనావతు, ఓం సహనావతు అనే మంత్రాన్ని జపిస్తాడు. జపించి గురువు గారి దగ్గర విద్య నేర్చుకుంటాడు. నేర్చుకునే విద్యలో బేసిక్స్ ఏంటి? 3R నేర్చుకుంటాడు. 3R. మరి 3R అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. మరి 3Rతో పాటు వేదాలను కూడా ఇతను చదువుకోవడం చేసుకుంటాడు. 4 వేదాలని చదువుతాడు. ఇంకా ఏం చదువుతాడు సార్? ఉపనిషత్తులు చదువుతాడు. ఇవన్నీ చదివిన తర్వాత 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి గురువు గారి దగ్గర నుంచి విడుదలవుతాడు. మరి అప్పుడు చేసేటువంటి ఉత్సవం పేరే సమవర్తనోత్సవం. దీన్నే ఇంగ్లీష్లో కాన్వకేషన్ అనేటువంటి పేరుతో చెప్తున్నాం. కాన్వకేషన్. మరి 20 సంవత్సరాల అనంతరం ఇతను ఏం చేస్తాడు? ఇతను జీవితాన్ని కూడా మనకి ఋగ్వేదం 4 భాగాలు చేసింది. మొదటి భాగం పేరు చెప్పుకున్నాం, బ్రహ్మచర్యం. 20 సంవత్సరాలకు పూర్తవుతుంది. అప్పుడు 2వ దశలోకి వెళ్తాడు, అదే గృహస్థాశ్రమం. పెళ్లి చేసుకుని పిల్లలతోటి సంసారం అనేటువంటి దాన్ని వెళ్తూ ఉంటాడు. మరి మూడవ దశనే వానప్రస్థం అనేటువంటి పేరుతో చెప్తాం. ఇక్కడ విద్యార్థి అనేటువంటి వాడు ఆచార్యుడిగా మారి తనకు నేర్చుకున్న విషయాలు అందరికీ చెప్తాడు. చివరిది సన్యాసాశ్రమం, మోక్షానికి తీసుకుంటాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి వేద విద్యలో స్త్రీ విద్య ఉందా? స్త్రీ విద్య అనేటువంటిది లేదు. నిమ్న వర్గాల వారికి విద్య ఉందా? లేదు. అలాగే బోధనా భాష ఏంటి? సంస్కృతం. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి మనకి ఈ వేద విద్య అనేటువంటిది కాస్త ముగియడం జరిగింది. ఇక వేద విద్య అనంతరం వచ్చేటువంటిది ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ వేద విద్య అనంతరమే మనం చూడబోయేటువంటిది వేద కాలానంతర విద్య. వేద కాలానంతర విద్య. కాబట్టి ఇప్పుడు మనం ఫోకస్ చేసేటువంటిది వేద కాలానంతర విద్య. మరి ఒక్కసారి స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారేమో ఒక్కసారి చెప్పండి. ఓకేనండి. లాస్ట్ టైం వేద కాలానంతర విద్య. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేద్దాం. సరే, వేద విద్య అనేటువంటిది పోయింది, వేద కాలానంతర విద్య వచ్చింది. ఏం జరిగింది సార్? వేద కాలానంతర విద్యలో కొన్ని మార్పులు జరిగాయి. ఏంటి సార్ ఆ మార్పులు? మరి ముందుగా వేద కాలానంతర విద్య గురించి మాట్లాడాలి అంటే ఇది 2 రకాల జీవితాలని ప్రజలకు సూచించిందండి. వేద కాలానంతర విద్యలో 2 రకాలైనటువంటి జీవితాలు. మొట్టమొదటిది త్రియాస మార్గం. ఇవన్నీ సంస్కృత పదాలు, ఇంగ్లీష్లో కూడా త్రియాస్ నేచర్. రెండవది శ్రేయాస మార్గం, దీన్నే శ్రేయాస నేచర్ అంటారు. మరి ఏంటి సార్ త్రియాస మార్గం? వ్యక్తి కర్మ వలన జీవించాలి, అలాగే ప్రస్తుతం చేసే ధర్మం వలన జీవించాలి. క్వశ్చన్ దీన్ని ఎలా అడగచ్చు సార్? వేద కాలానంతర విద్యలో త్రియాస మార్గం అనేటువంటిది దేని గురించి చెప్తుంది? కర్మ, ధర్మముల గురించి చెప్తుంది. మరి శ్రేయస మార్గం దేని గురించి చెప్తుంది సార్? శ్రేయస మార్గం అనేటువంటిది మంచితనం అనే దాని గురించి చెప్తుంది, ఏకాగ్రత అనే దాని గురించి చెప్తుంది. ఇక్కడే మరి పర్స్పెక్టివ్స్ వింటున్నటువంటి విద్యార్థులు మరియు కాబోయేటువంటి ఉపాధ్యాయులు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. కర్మ ఏదో గత జన్మలో మనం ఏదో చేసాం,
దానివల్ల ఇలా ఉన్నాం. ధర్మం ధర్మం అనేటువంటి చేస్తేనే బాగుంటుంది అనేటువంటి విషయం ఉంది. ఇందులో నేను అపోజ్ చేసే విషయం ఏంటంటే కర్మ. గతంలో ఒక జన్మ ఉంది. ఆ జన్మ వలన ఇక్కడ జీవిస్తున్నాం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అండి. అది కొద్దిగా ఇక్కడ నెగెటివ్. మరి శ్రేయస్స మార్గం అబ్సల్యూట్‌లీ కరెక్ట్. మంచితనంతో ఉండాలి. చేసే పని మీద ఏకాగ్రత ఉండాలి. మరి దీన్ని మన భాషలోకి మాట్లాడుకుందాం. ఇవాళ మనందరము కూడా నలుగురితోటి కలుపుకొని వెళ్తే మనకి మంచి జరుగుతుంది. మరి ఇక్కడున్న డీఎస్సీ విద్యార్థులందరూ డీఎస్సీ సాధించాలి అంటే ఏకాగ్రతతోటి చదవాలి. కాబట్టి త్రియాస మార్గం, శ్రేయాస మార్గాన్ని చూసాం. సార్ మరి తర్వాత వేద కాలానంతర విద్య ఏం చెప్పింది సార్? వేద కాలానంతర విద్య అన్ని రకాలుగాను వేద విద్యనే పోలి ఉంటుంది. అన్ని రకాలుగాను వేద విద్యను పోలి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైప్స్. కాకపోతే వేద కాలానంతర విద్యలో వచ్చిన మార్పులు చూద్దాం. మొట్టమొదటిది స్త్రీ విద్యని ఇచ్చారు. ద మోస్ట్ గ్రాండ్ ఎంట్రీ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫస్ట్ టైం ఇచ్చారు. మరి ఇక్కడ ఒక ప్రీవియస్ బిట్ కూడా మనం చూసుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీ విద్య ఇచ్చింది ఎవరు? వేద కాలానంతర విద్య. ఇదే బిట్ని ఇంకో రకంగా చూడొచ్చు. స్త్రీ విద్యని మిషనరీ కాలంలో ఎప్పుడు తొలిసారిగా ఇచ్చారు? ఆప్షన్ 1 1954, ఆప్షన్ 2 1857, ఆప్షన్ 3 1877, ఆప్షన్ 4 1882. ఎవరైనా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. స్త్రీ విద్యను మిషనరీ కాలంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారు? ఒకసారి ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే చూద్దాం. You chat box or directly? Please respond, anybody. అంటే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, దట్ మీన్స్ ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చారు అనేది 1854 టోటల్ గా రాంగ్ పర్స్పెక్టివ్స్. అప్పటికి వాళ్ళు ఆల్రెడీ మనకు స్వతంత్రం వచ్చేసింది కాబట్టి 1882 అంటే హంటర్ కమిషన్ అండి. ఇతను స్త్రీ విద్యను ప్రోత్సహించమన్నాడు కానీ తొలిసారి ఇమ్మని చెప్పినటువంటి వ్యక్తి కాదు. దీని వెనకాల చదవాలి అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఆ సంవత్సరం 1850 డల్హౌసీ అనేటువంటి వ్యక్తి తొలిసారిగా స్త్రీలకు విద్య ఇస్తాను అన్నటువంటి వ్యక్తి. చాలా బాగా బుర్రకెక్కించుకోవాల్సిన విషయం అండి ఇది. 1850లో భారతదేశంలో డల్హౌసీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా స్త్రీ విద్య ఇస్తా అన్నాడు. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడొచ్చండి. ఏంటి? స్త్రీ విద్యలో పునరుజ్జీవన సంవత్సరం 1850. స్త్రీ విద్యను పునరుజ్జీవించినటువంటి వ్యక్తి డల్హౌసీ. ఈస్ట్ ఇండియా వారిలో స్త్రీ విద్య గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వ్యక్తి డల్హౌసీ. ఓకే, మరి ఇప్పుడు వేద కాలానంతర విద్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వేద కాలానంతర విద్యలో స్త్రీ విద్య గురించినటువంటి విషయాన్ని చూసాం. ఇక మిగతా విషయాలు చూద్దాం. ఓకేనండి. మరి ఇప్పుడు ఈ స్త్రీ విద్య అనేటువంటి తొలిసారిగా వేద కాలానంతర విద్యలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమేమి మార్పులు వచ్చాయో ఒకసారి మనం చూద్దాం. స్త్రీ విద్య ముందుకు వెళ్ళాలి అంటే స్త్రీ ఉపాధ్యాయులు ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తొలిసారిగా తీసుకొచ్చారు. ఇది కూడా మంచి బిట్ అండి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలో స్త్రీ ఉపాధ్యాయులు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి విద్య వేద కాలానంతర విద్య. ఇంకా ఏం చేసుకొచ్చింది సార్? నెంబర్ 2 అతి ముఖ్యమైన మార్పు తీసుకొచ్చిందండి. అప్పుడు దాకా వర్ణ వ్యవస్థ ఉండేది. ఆ వర్ణ వ్యవస్థ కాలంలో మతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దానికి అనుబంధంగా కుల వ్యవస్థని తీసుకొచ్చింది. ద మోస్ట్ గ్రాండ్ డిఫరెన్స్ అనేటువంటిది ఇక్కడ చూపించబోతుంది. వర్ణ వ్యవస్థ అనేటువంటిది కుల వ్యవస్థగా మారింది. అదేంటి సార్, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారితే మీరెందుకు అంతగానో ఫీల్ అవుతున్నారు? రెండు ఒకటే కదా, మనుషుల్ని విభజించడం. నో, వర్ణ వ్యవస్థ వ్యక్తిలో ఉన్న ప్రతిభ బట్టి వర్ణాన్ని ఇస్తుంది. కుల వ్యవస్థ వారసత్వాన్ని తీసుకొస్తుంది. అంటే భారతీయ సమాజంలోనికి తొలిసారిగా వారసత్వం అనేటువంటి దాన్ని తీసుకురాబడింది. కాబట్టి క్వశ్చన్ ఇలా అడగచ్చేమో చూడండి. కుల వ్యవస్థని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి విద్య వేద కాలానంతర విద్య. గుడ్. ఇంకా మిగతావి ఏమైనా చేశారా సార్? ఇందులో చూద్దాం. మూడవది అతి ముఖ్యమైనది, భిక్షాటన అనేటువంటి దాన్ని మతపరమైన చర్యగా తీసుకొచ్చారు. సార్ ఈ బెగ్గింగ్ అనేటువంటి దాన్ని కస్టమైజ్డ్ చేశారంటున్నారు. ఏంటి సార్ ఇది? ఇక్కడ చాలా మంది మేం బ్రాహ్మణులం, మేము గురువులుగా ఉన్నాం కాబట్టి మేము ఏం పని చెయ్యక్కర్లేదు, భిక్షాటన చేస్తే అదొక ఫిలాసఫీగా ఫీల్ అయ్యారు.
కాబట్టి భిక్షాటనని గౌరవప్రదమైన చర్యగా తీసినటువంటి విద్యగా కూడా వేద కాలానంతర విద్యని వేద విద్యలో లేకుండా వేద కాలానంతర విద్యలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటయ్యా అంటే అతి ముఖ్యమైనటువంటిది నిమ్న వర్గాల వారికి ఎటువంటి అవకాశాన్ని కల్పించలేదు. నిమ్న వర్గాల వారికి అవకాశాన్ని కల్పించలేదు. ఇవి వేద కాలానంతర విద్యకి వేద విద్యకి డిఫరెన్స్ అండి. ఒకసారి చూసుకోండి. స్త్రీ విద్యను ఇచ్చారు, స్త్రీ ఉపాధ్యాయులు వచ్చారు, కుల వ్యవస్థను తీసుకొచ్చారు, భిక్షాటనని మతపరమైన చర్యగా తీసుకొచ్చారు, వారసత్వాన్ని ప్రోత్సహించారు, నిమ్న వర్గాల వారికి ఎటువంటి అవకాశాన్ని కల్పించలేదు. అయితే సార్ మరి మనకు సంబంధించి ఇంకా ఏమన్నా జరిగే అవకాశం ఉందా సార్? ఇంకా ఇందులో ఏమైనా తెలుసుకోవచ్చా అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ వేద కాలానంతర విద్య ఎందుకు సార్ పోయింది అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే ఈ వేద కాలానంతర విద్యలో ఎందుకు పోయిందంటే మొట్టమొదటిది యజ్ఞం అనేటువంటి దానికి అధికమైనటువంటి విషయాన్ని ఇచ్చారు. అదేంటి సార్ యజ్ఞం? ఏ సమస్య వచ్చినా యజ్ఞం చెయ్యొచ్చు. ఆ యజ్ఞంలో జంతువులని బలి ఇవ్వచ్చు. ఆ జంతువులను బలి ఇచ్చి వాటిని ప్రసాదం అనే పేరుతోటి బ్రాహ్మణులు స్వీకరించవచ్చు అనే విషయాన్ని తీసుకురావచ్చు. ఇక్కడ ఎవరికైనా కొంతమందికి కొద్దిగా ఇది కాంట్రవర్సీగా అనిపించచ్చండి. దిస్ ఈస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ థింగ్. ఎస్ఎన్ ముఖర్జీ అనేటువంటి బుక్ను రెఫరెన్స్ తీసుకుని అకాడమీలో ఉన్న పాయింట్ మాత్రమే చెప్తున్నాను. అప్పుడున్న బ్రాహ్మణులు జంతువులను ప్రోత్సహించి ఆ జంతువుల ప్రసాదం అనే పేరుతో తీసుకునేవారు. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి సార్? దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఈ జంతువులన్నిటినీ పెంచేది నిమ్న వర్గాల వారు. ఆ నిమ్న వర్గాల వారి నుంచి ఉచితంగా వీళ్ళు దీన్ని తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి విద్య ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు అయ్యారు. ఇలాంటి సమయంలో హింస అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రజలందరూ హింసని వద్దు అనుకుంటున్నారు. అలాంటి టైంలోనే బౌద్ధ విద్య అనేటువంటిది మనకి రావడం జరిగింది. కాబట్టి హింసని వద్దనుకుని అహింసని చెప్పే బౌద్ధ విద్యకి మనం రావడం జరిగింది. ఓకే సార్, బౌద్ధ విద్య గురించి మాట్లాడదాం. మరి గౌతమ బుద్ధుడి యొక్క విద్యా విధానాన్నే మనందరము కూడా బౌద్ధ విద్య అంటాం. ఓకే, బౌద్ధ విద్య ఆధారాలు ఎక్కడ లభించాయి సార్? ఈ బౌద్ధ విద్యను చెప్పే టైంలో లేదా బౌద్ధ విద్య నడిచేటువంటి టైంలో మనకి హ్యుయాన్ చాంగ్ అనేటువంటి ఒక యాత్రికుడు, చైనా యాత్రికుడు రావడం జరిగింది. అతడు ఈ బౌద్ధ విద్య గురించి తనకు తెలిసినంత మేరకు తన పుస్తకంలో రాశాడు. కాబట్టి క్వశ్చన్ ఏమడగచ్చు? బౌద్ధ విద్య ఆధారాలు ఏ పుస్తకంలో లభించాయి? బౌద్ధ విద్యకు సంబంధించిన ఆధారాలు ఏ పుస్తకంలో లభించాయి? హ్యుయాన్ చాంగ్ సంబంధించిన పుస్తకంలో లభించాయి. అయితే వీటిని భారతీయ భాషల్లోకి శామ్యూల్ బియోల్ అనేటువంటి వ్యక్తి భారతీయ భాషల్లోకి రచించాడు. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, బౌద్ధ విద్య ఆధారాలకు సంబంధించిన పుస్తకాన్ని భారతీయ భాషల్లోకి రచించిన వ్యక్తి శామ్యూల్ బియోల్. ఓకే సార్, మరి గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ విద్యా లక్షణాలు చెప్పండి సార్. చూద్దాం. మరి గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ విద్యా లక్షణాలకు సంబంధించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ పాఠశాలని ఏమని పిలుస్తారు సార్? పాఠశాలను మొనాస్టరీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఆరామాలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే విహారాలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే స్తూపాలు అనే పేరుతో పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఐడెంటిటీ బట్టి ఈ పేర్లను తీసుకోవడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ రివర్స్ చేస్తున్నాను చూడండి. బౌద్ధ విద్యలో పాఠశాల పేరు మొనాస్టరీస్, ఆరామాలు, విహారాలు, స్తూపాలు. కంపారిటివ్ చేద్దామండి. వేద విద్యలో పాఠశాల పేరు ఎనిబడి? గురుకులం. వెరీ నైస్. మరి పాఠశాలను అన్నారు సార్, గురువుని ఏమని పేరుతో పిలుస్తారు? బౌద్ధ విద్యలో గురువుని సన్యాసి అనే పేరుతో పిలుస్తారు. సన్యాసి. ఓకే, అలాగే వేద విద్యలో అయితే ఏమని పిలిచారండి గురువుని? గురువు అనే పిలిచారు. సార్ వేద విద్యలో బౌద్ధ విద్యలో శిష్యుణ్ణి ఏమని పిలుస్తారు? స్టూడెంట్. శిష్యుణ్ణి సమీర్ అనే పేరుతో పిలుస్తారు. ఇట్స్ కాల్డ్ యాజ్ సమీర్. సమీర్ మీన్స్ ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మరి ఇక్కడ డిఎస్సి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చెప్పే విషయం ఒకటి, మీరు కూడా సమీర్ లాగా ప్రశాంతంగా ఉండాలి.
ఇక్కడే గౌతమ బుద్ధుడి యొక్క స్టేట్మెంట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి? ఎప్పుడు అలజడులతో ఉన్నటువంటి నీటిలో మన యొక్క ప్రతిబింబం కనబడదు, ప్రశాంతంగా ఉన్న నీటిలో ప్రతిబింబం కనబడుతుంది. లైక్ యాజ్ మనం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటే సబ్జెక్ట్ అనేటువంటిది మస్తిష్కంలోకి అలా వెళ్తుంది. ఓకే, శిష్యుడిని ఏమన్నామండి? సమీర్. మరి గౌతమ బుద్ధుని విద్యా విధానంలో ఎన్ని సంవత్సరాలకి విద్యార్థి వెళ్తాడు అనేటువంటిది చూస్తే 8 సంవత్సరాలకి విద్యార్థి వెళ్తాడు. కాబట్టి గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో విద్యా ప్రారంభ వయస్సు 8 సంవత్సరాలు. అప్పుడు చేసే ఉత్సవం ఏంటి సార్? పబ్బజ్ ప్రతిజ్ఞ. పబ్బజ్ ప్రతిజ్ఞ అంటే అర్థం ఏంటి సార్? పబ్బజ్ ప్రతిజ్ఞ మీన్స్ గురువు వద్దకు చేర్చడం, టు నియర్ టు ద టీచర్. మరి క్వశ్చన్ ఎలా అడగచ్చు? బౌద్ధ విద్యలో విద్యా ప్రారంభ ఉత్సవం పబ్బజ్ ప్రతిజ్ఞ. దీన్నే వేద విద్యలో మనం ఉపనయనం అనేటువంటి పేరుతో చెప్పాం. సరే సార్, పబ్బజ్ ప్రతిజ్ఞ రోజు ఏ మంత్రాన్ని చెప్తారు? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే మంత్రాన్ని చెప్తారు. దీన్ని బిట్టి కింద ఎలా అడుగుతాడు? బౌద్ధ విద్యలో విద్యా ప్రారంభ మంత్రం బుద్ధం, సంఘం, ధర్మం. ఓకే, మరి విద్యార్థి వెళ్ళాడు, ఏ భాషలో చెప్తారు సార్? పాళీ భాషలో బోధన జరిగేది. కాబట్టి క్వశ్చన్ ఏం అడగచ్చు? బౌద్ధ విద్యలో బోధనా భాష పాళీ, దీన్ని మనం వాడుక భాష అనే పేరుతో చెప్పుకోవచ్చు. క్వశ్చన్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు చూడండి. బౌద్ధ విద్యకు సంబంధించి బోధనా భాష పాళీ. మరి క్వశ్చన్ దీన్ని ఇంకా స్ట్రాంగ్ గా అడగచ్చండి. ఏమని? వాడుక భాషలో విద్యను ఇచ్చినటువంటి మొట్టమొదటి విద్య బౌద్ధ విద్య. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి సార్. ఓకే, బోధనా భాష చెప్పారు. ఆ బోధనా భాషని ఏ పద్ధతుల్లో నేర్పారు సార్? సేమ్ వేదంలో ఉన్నట్టు మొట్టమొదటిసారిగా శ్రవణం అనే పద్ధతిని చెప్పేవారు, అంటే వినేవారు. మననం, గురువు గారు చెప్పిన దాన్ని పెద్దగా చెప్పేవారు. మూడవది నిధిధ్యాసనం, అంటే ధ్యానంలో ఉండి తమకు తెలిసిన దాన్ని నేర్చుకునేవారు. కాబట్టి బౌద్ధ విద్యలో బోధనా పద్ధతులు 3: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అయితే బౌద్ధ విద్యలో ఒక విషయం చూసుకోవాలి మనం. ఏంటి సార్ అది? అందరి విద్యార్థులకి ఉండేది విద్య. దాంతో మనకి ఇక్కడ చాలా మటుకు స్టూడెంట్స్ యొక్క రాక బాగా పెరిగింది. అంటే అన్ని వర్గాల వారికి విద్య ఇవ్వడంతో బోధనా పద్ధతుల్లో శ్రవణంతో పాటు, మననంతో పాటు, నిధిధ్యాసనంతో పాటు 4వ పద్ధతిని చెప్పారు. దాని పేరే ఉపన్యాసం. మనకి బిట్టుగా వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. ఉపన్యాసాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి విద్య బౌద్ధ విద్య. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటిదే వేద విద్యలో చెప్పాను. 3Rని తీసుకొచ్చిన విద్య వేద విద్య. మట్టి పలకల మీద విద్యాభ్యాసం చేయించినది వేద విద్య. గుడ్ సార్, బానే ఉంది. ఏం నేర్పుతారు సార్? ఇక్కడ బౌద్ధులు కాస్త డిఫరెంట్ గా ఆలోచించారండి. వృత్తి విద్యలను ఇవ్వడమే తమ యొక్క విద్య యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. బౌద్ధ విద్య యొక్క లక్ష్యం వృత్తి విద్యలను ఇవ్వడం. ఏమేమి వృత్తి విద్యలు ఇచ్చేవారు సార్? అకాడమీ బుక్ లో ఇచ్చిన కొన్ని మీకు మెన్షన్ చేస్తున్నాను. ఏంటి సార్? అద్దకం అంటే రంగులు వేయడం నేర్పేవారు. కుట్టు పని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టైలరింగ్ నేర్పేవారు. అద్దకం అంటే కలరింగ్ అండి. థర్డ్ వన్ గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నేత నేయడం, దీన్నే వీవింగ్ అనేటువంటి పేరుతో చెప్తామండి. ఇది కాకుండా వైద్యం, మెడిసిన్ లాంటివి నేర్పేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే వృత్తి విద్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏం అడగచ్చు? బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్ష్యం వృత్తి విద్యలు. ఎగ్జాంపుల్ గా ఇవి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ మనం చూస్తే ఈ వృత్తి విద్యలు కాకుండా ఇంకా ఏం చెప్పేవారు సార్? ఎలాంటి విషయాలు నేర్పేవారు? వీళ్ళు వేదాలు అనేటువంటి వాటిని నేర్పుతూ ఉండేవారు. అలాగే ఉపనిషత్తులు అనేటువంటి వాటిని కూడా నేర్పుతూ ఉండేవారు. ఉపనిషత్తులు అలాగే
జాతక కథలు అనేటువంటి వాటిని కూడా చెప్పేవారు. మరి ఇక్కడ మీ అందరికీ తెలుసు వేదాలు 4, కానీ ఋగ్వేదం అనేటువంటి దాన్ని మాత్రం చెప్పేవారు కాదు. క్వశ్చన్ ఎలా అడగచ్చు? బౌద్ధులు బోధించని ఏకైక వేదం ఋగ్వేదం. ఎందుకు సార్? ఋగ్వేదం మానవులు 4 రకాలని, వాళ్ళలో నిమ్న వర్గం కూడా ఉంటుందని చెప్పారు. కానీ గౌతమ బుద్ధుని యొక్క విద్యా వ్యవస్థలో అందరూ సమానమే, అందరూ సమానమే. అందుకే బౌద్ధులు బోధించిన వేదం ఋగ్వేదం. ఉపనిషత్తులు యాజ్ యూజువల్ గా బోధించారు. జాతక కథలు ఏంటి సార్? గౌతమ బుద్ధుని యొక్క లీలల గురించి చెప్పేవారు. గౌతమ బుద్ధుడు అది చేశాడు, గౌతమ బుద్ధుడు ఇది చేశాడు అని చెప్పారు. ఆ జాతక కథలు నేర్పేవారు. ఇవి కాకుండా త్రిపీఠికలు అనేటువంటి వాటిని కూడా నేర్పేవారు. సార్ త్రిపీఠికలు అంటే ఏంటి? గౌతమ బుద్ధుని యొక్క పవిత్ర గ్రంథాలను కూడా బోధించారు. దీన్ని క్వశ్చన్ కింద ఎలా చూడొచ్చు? గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ విద్యా విధానంలో బోధనాంశాలు వేదాలు, ఉపనిషత్తులు, జాతక కథలు, త్రిపీఠికలు. గుడ్ సార్. మరి అంతా జరిగింది ఎన్ని సంవత్సరాల దాకా చదువుతాడు సార్? విద్యార్థి ఇక్కడ 20 సంవత్సరాలు వచ్చే వరకు చదువుతాడు. మరి ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా రేజ్ చేసుకోవచ్చు? బౌద్ధ విద్యలో విద్యా పూర్తి వయస్సు 20 సంవత్సరాలు. వేద విద్యలో కూడా చూడండి విద్యా పూర్తి వయస్సు ఎంత? 20 సంవత్సరాలు. ఇక్కడ చిన్న లెక్క గడదాం. 8 సంవత్సరాలకి విద్యార్థి వచ్చాడు, 20 సంవత్సరాలకు వెళ్ళాడు అంటే 12 సంవత్సరాల బోధన తీసుకుంటాడు. అడగచ్చేమో చూడండి. బౌద్ధ విద్యలో బోధనా సమయం 12 సంవత్సరాలు. వెళ్ళిపోయేటప్పుడు విద్యార్థి గురువులు అందరూ కలిసి ఉపసంపద అనేటువంటి ఒక ఉత్సవాన్ని చేసుకునేవారు. దట్ మీన్స్ ఉపసంపద మీన్స్ ఉపసంపదే. క్వశ్చన్ ఏమడగచ్చు? విద్యా పూర్తి ఉత్సవం ఉపసంపద. వేద విద్యలో అయితే దాన్ని కాన్వకేషన్ అని ఇంగ్లీష్ లో, తెలుగులో సమవర్తనోత్సవం అని చెప్పుకున్నాం. ఓకే. మరి 20 సంవత్సరాల వయసులో విద్యార్థి ఏం చేస్తాడు సార్? ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని స్థిరపడేవాడు లేదు. నేను బౌద్ధ ఆచార్యుడిగా మారాలి అనుకుంటే మాత్రం అతనికి కొన్ని నియమాలు ఉండేవి. ఆ నియమాల పేరే యమ నియమాలు. చాలా కఠినమైన నియమాలండి. వాటన్నిటిని పాటించాలి. అలాగే 10 సంవత్సరాల కఠిన బోధన చేయవలసి ఉండేది. ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడే 10 సంవత్సరాలు కఠిన బోధన చేసి యమ నియమాలను పాటిస్తే అతన్ని ఆచార్యుడిగా స్వీకరించేవారు. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి యమ నియమాలను పాటిస్తూ 10 సంవత్సరాల పాటు చదివాడు. అందుకే అతన్ని బౌద్ధ ఆచార్యుడిగా ప్రకటించారు. ఓకే సార్. మరి గౌతమ బుద్ధుని విద్యా విధానంలో విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి రిలేషన్ ఉండేది. ఆ రిలేషన్ గురించి వినయ పీఠిక చెప్తోంది. కాబట్టి క్వశ్చన్ ఏమడగచ్చు? గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో గురు శిష్య సంబంధమును తెలిపే పీఠిక ఏది? వినయ పీఠిక. అదే కనుక మనం వేదంలో చూసుకుంటే కఠోపనిషత్ అనేది గురు శిష్య సంబంధం గురించి చెప్పేది. తైత్తరోపనిషత్ అనేటువంటిది గురుదక్షిణ ఎలా ఇవ్వాలో చెప్పేది. ఓకే. ఇక మిగతా విషయాలు ఎలా ఉండేవి సార్ చూద్దాం. స్త్రీ విద్య ఉందా? మరి ఇక్కడ విద్యార్థులు కొద్దిగా కామన్ సెన్స్ ను వాడి చెప్తారని ఆశిస్తాను. గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో స్త్రీ విద్య ఉందా? రెస్పాండ్ ప్లీజ్. No, sir. ప్లీజ్ రెస్పాండ్. అన్మ్యూట్ sir. చేసుకొని No, మాట్లాడండి. sir. No, sir. నో. No. ఉందండి. ఓకే, డన్. యాక్చువల్ గా చాలా మంది ఏమంటారంటే అందరూ ఒకటే కాబట్టి గౌతమ బుద్ధుడు ఇచ్చారు అనుకుంటున్నారు. మరి నా ఉద్దేశం అయితే అంటే నా పర్సనల్ ఒపీనియన్ కాదు, టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ ప్రకారం క్రమశిక్షణ పోతుంది అనేటువంటి ఒక నెపంతో వదిలేశారు. ఊరుకోండి సార్, స్త్రీలు వెళ్తే క్రమశిక్షణ పోవడం ఏంటి? 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు 20 సంవత్సరాల దాకా బౌద్ధ ఆరామాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ గనక పెరిగితే యవ్వనంలో ఉంటారు కాబట్టి ఆకర్షణ పెరిగి ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా వచ్చేవారండి. అంటే అక్కడ అవి విద్యాలయాల కంటే వేరే విషయంగా ఉంటున్నాయనే ఉద్దేశంతో స్త్రీ విద్యను వద్దు అన్నారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ మరి నేనైతే చెప్పలేను, కానీ గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో స్త్రీ విద్య అయితే లేదు. అయితే ప్రతి దగ్గర స్త్రీ విద్యను ప్రోత్సహించే వారు ఉంటారండి. మరి ఎవరు సార్ అతను? గౌతమ బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు ఉండేవాడు. అతను ఆ గౌతమ బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడి పేరే ఆనందుడు.
ఆ ఆనందుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకి కొన్ని విషయాలను క్లియర్ గా చెప్పడం జరిగిందండి. మతాన్ని వ్యాప్తి చేయించాలి అంటే స్త్రీల యొక్క సపోర్ట్ కావాలి. కాబట్టి నేను 500 మందికి 500 మంది స్త్రీలకు విద్య నేర్పుతానని చెప్పి నేర్పి వాళ్ళని మత వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. కాబట్టి క్వశ్చన్ ఈ రకంగా అడగచ్చేమో చూడండి. బౌద్ధ విద్యలో 500 మంది స్త్రీలకి విద్య ఇచ్చినటువంటి వ్యక్తి ఆనందుడు. మరి 500 మంది స్త్రీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు 4 ఉన్నారండి. టెక్స్ట్ బుక్ ప్రకారం శీల భట్టారిక, ఈవిడ స్త్రీ విద్య నేర్చుకున్న వీళ్ళలో ప్రముఖురాలు. అలాగే సంఘమిత్ర, ఈవిడ కూడా విద్య నేర్చుకున్న వీళ్ళలో ప్రముఖురాలు. అలాగే ప్రభుదేవి, ఈవిడ కూడా ప్రముఖురాలు. నియంత్ర, ఈవిడ కూడా ప్రముఖురాలు. ఈ 4 పేర్లు టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశాడు. దీన్ని కంపారిజన్ చేస్తున్నాను చూడండి. వేద విద్యలో స్త్రీ విద్యావేత్తలు గార్గి, మైత్రేయి. బౌద్ధ విద్యలో స్త్రీలు శీలా భట్టారిక, సంఘమిత్ర, ప్రభుదేవి, నియంత్ర. సార్ చూస్తే అద్భుతంగా ఉంది బౌద్ధ విద్యా విధానం. వృత్తి విద్యలు నేర్పింది, నిరుద్యోగాన్ని ఆపింది, వాడుక భాషలో విద్య ఇచ్చింది. ఇలాంటిది ఎందుకు పోయింది సార్ అంటే చెప్తున్నాను. గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో యుద్ధ విద్యలకు చోటు లేదు. చాలా మందికి డౌట్ రైజ్ అయ్యింది. గౌతమ బుద్ధుని యొక్క విద్యా విధానంలో యుద్ధ విద్యలు లేవు. అదేంటి సార్, ఈ కరాటేలు కుంఫులు వాళ్ళవే కదా? లేదండి, గౌతమ బుద్ధుడు ఎప్పుడు యుద్ధ విద్యలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. గౌతమ బుద్ధుడి మరణం అనంతరం వీళ్ళందరూ కూడా మహాయానం, హీనాయానం అనేక రకాలైన శాఖలుగా విడిపోయి ఆత్మరక్షణ గురించి నేర్చుకున్న కళలే ఈ యుద్ధ విద్యలు. ఆయన మాత్రం ప్రోత్సహించలేదు. ఎప్పుడైతే యుద్ధ విద్యలు లేవో వీళ్ళ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్లాం వారు దండయాత్రల పేరుతో నాశనం చేశారు. కాబట్టి బౌద్ధ విద్య పోవడానికి ఏకైక కారణం ఇస్లాం విద్య. సరే సార్, బౌద్ధ విద్య గురించి ఇంకేమైనా చేసుకోవచ్చా సార్? చెప్పుకోవచ్చు. ఆనాటి బౌద్ధ విద్యలో ప్రముఖమైన విద్యా కేంద్రాలు కొన్ని ఉండేవి. అవేంటి సార్ చూద్దాం. ఆనాటి ప్రముఖ విద్యా కేంద్రంలో మొట్టమొదటిది నలంద. ఈ నలందని నిర్మించినటువంటి వ్యక్తి కుమారగుప్తుడు. నిర్మించి ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ధర్మగంజ అనేటువంటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను, ఇదే ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం అని ప్రకటించాడు. కాబట్టి నలందాలో పేరుగాంచిన గ్రంథాలయం ఏది అంటే ఏం చెప్పచ్చండి? ధర్మగంజ. ఈ నలంద ఎక్కడుంది అని అడగచ్చు. ఈ నలంద ప్రస్తుతం బీహార్లోని బడగాం అనేటువంటి ఒక జిల్లా దగ్గర ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1, ఆనాటి ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రం నలంద. రెండవ కేంద్రం పేరేంటి సార్? తక్షశిల. మరి తక్షశిల ఎక్కడుంది సార్? తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, అంటే మన ఆధీనంలో లేదు. ఈ తక్షశిల అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్పచ్చు సార్? ఇక్కడ వైద్య విద్య అనేటువంటి దాన్ని నేర్పేవారు. ఆ వైద్య విద్య 7.5 సంవత్సరాలుగా ఉండేది. కాబట్టి క్వశ్చన్ ఏమి అడగచ్చు? బౌద్ధంలో వైద్య విద్యను ఇచ్చినటువంటిది ఎవరు? తక్షశిల. అయితే ఇక్కడే తొలిసారిగా కపాల, ఇక్కడే తొలిసారిగా ఉదర శస్త్రచికిత్సలు జరిగేవి. కపాలము అంటే పుర్రె, స్కల్. ఉదరము అంటే స్టమక్. ఆ రెండింటికి సర్జరీలు జరిగాయి. మరి అందరికీ తెలుసు, బ్రెయిన్ ఆపరేషన్ కనుక చేస్తే 99% ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉదరం, స్టమక్ ఆపరేషన్స్ చేస్తే అంతే, ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత రిస్కీ ఆపరేషన్స్ కూడా ఇక్కడ చాలా ఈజీగా చేసేవారు అని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఏముండేవి సార్? ప్రముఖ కేంద్రాల్లో టోల్ అనేటువంటిది ఉండేది. టోల్ ప్రస్తుతం బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇంకా నాగార్జున కొండ అనేటువంటి దగ్గర కూడా బౌద్ధ విద్య బాగా జరిగేది. ఇంకా ఎక్కడ సార్? ఇంకా మిథిలా అనేటువంటి దగ్గర కూడా విద్య జరిగేది. ఇంకా ఎక్కడ సార్? ఓ దంతపురి దగ్గర కూడా ఎక్కువగా విద్య జరిగేది. కాబట్టి క్వశ్చన్ చూసుకున్న ఒకసారి, ఆనాటి ప్రముఖ కేంద్రాలు నలంద, తక్షశిల, టోల్, నాగార్జునకొండ, మిథిలా, ఓదంతపురి. నేను ఇలా చెప్తున్నాను అని కాదు, కానీ ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఈ క్రింది వాటిలో ఏది వేదంలోనూ ఏది బౌద్ధంలోనూ ఉంది అంటే ఆన్సర్ తక్షశిల. వేదంలో కాశీ ఉంటుంది అని చెప్పాను,
వేదంలో తక్షశిల ఉంటుంది అని చెప్పాను. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఇక్కడ ఉన్నది ఏమిటండి? తక్షశిల. సార్ ఇస్లాంలో పోగొట్టారన్నారు కదా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఈ నలందాని 1192లో 1192లో బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఇస్లాం మహారాజు కూల్చివేసెను. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నలందాని కూల్చివేసిన వ్యక్తి ఎవరండి? బక్తియార్ ఖిల్జీ. ఈ రకంగా బౌద్ధ విద్య అనేటువంటిది పోయింది. మరి బౌద్ధ విద్య గురించి చూసాం కాబట్టి ఒక్కసారి కొన్ని ప్రయత్నాలు చేద్దాం. మనకి ఏమన్నా గుర్తుంది అనుకునే విషయం అయితే చూద్దాం. ఓకే, డన్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బౌద్ధ విద్య గురించి. చూడండి, బౌద్ధ విద్యా లక్ష్యం. రెస్పాండ్ అవ్వండి. వృత్తి విద్యలను ప్రోత్సహించడం. వృత్తి విద్యలను ప్రోత్సహించడం. వెరీ నైస్. ఇలాంటిదే గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్ అండి. మొట్టమొదటిసారిగా అందరికీ విద్య ఇచ్చిన విద్యా వ్యవస్థ బౌద్ధ విద్య. బౌద్ధ విద్య. బౌద్ధ విద్య. బౌద్ధ విద్య. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటిదండి. ఇస్లాం మహారాజులు మత వ్యాప్తి గురించి పోగొట్టడం వల్ల మాత్రమే ఇది పోవడం జరిగింది. లేకపోతే మంచి విషయం. ఒకసారి క్విక్ రివ్యూ ఇస్తున్నాను, చూసుకోండి. విద్యార్థి 8 సంవత్సరాలకు వస్తాడు. వచ్చి పబ్బజ్ ప్రతిజ్ఞ అనేటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటాడు. జరుపుకుని సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, అలాగే బౌద్ధం శరణం గచ్చామి అని చెప్పి విద్యను ప్రారంభిస్తాడు. మాతృభాషలో చదువుకుంటాడు. వృత్తి విద్యలు నేర్చుకుంటాడు. 20 సంవత్సరాల వయసు వచ్చేదాకా చదువుకుంటాడు. మరి వినయ పీఠిక ద్వారా గురుదక్షిణను చెల్లించుకుని ఆచార్యుడిగా మారాలంటే 10 సంవత్సరాల పాటు చదివి వెళ్తూ ఉంటాడు. ఇలాంటిది ఇస్లాం వలన మనకి మాయమైపోయింది. ఇది మనకు సంబంధించినటువంటి సారాంశం.